నువ్వు ముసుగేసిన మతి తప్పిన గతి తప్పిన మేధావివి. మేధావితనం ఎక్కువై ఆలోచన పరిజ్ఞానం సన్నగిల్లి ఈరోజు నువ్వు జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతా ఉన్నావు. ఏం మాట్లాడతావు నీకు అర్థం కావట్లా. బేసిత క్షమాపణలు చెప్పావు, 24 గంటలు తిరిగి తలికే మళ్ళీ రౌండ్ టేబుల్ చెప్పి యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం ఎక్కడ చేస్తావు, ఎవరితో చేస్తావు? 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ఇది శాంతి భద్రతలు 2 తెలుగు రాష్ట్రాలు 2 అన్నదమ్ముల వలె ముందుకెళ్తూ ఉంటే ఈ 2 రాష్ట్రాల మధ్య 2 అన్నదమ్ముల మధ్య మీరు చర్చ పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మీరు చేస్తూ ఉన్నారు. ఒక మేధావి ఉండుకొని సమాజంలో సామాజికంగా మరి ఇటువంటి తప్పుదారి పట్టేటివి కరెక్ట్ చేయాల్సిన దారి నుంచి తప్పుదారి పట్టే విధంగా నీ చర్యలు, నీ పద్ధతులు, నీ విధానాలు మేము ఖచ్చితంగా మీ మీద ఈరోజు 2 ప్రాంతాల మధ్య కాదు, 2 కులాల మధ్య కాదు, విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలు చాలా శాంతి కాముకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాంతి భద్రతలు ముఖ్యంగా చెప్తా ఉన్నా, శాంతి భద్రతలను మీరు విఘాతం కలిగించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మీ మీద మీకు సపోర్టుగా మరి మీకు ఎంత ఇచ్చారో తెలియదు, మీ తరపున మాట్లాడే కొంతమంది 4 వ్యక్తులకు వాళ్ళకి ఎంత ఇచ్చారో తెలియదు. మీ అందరి మీద ఖచ్చితంగా మా జనసేన పార్టీ లీగల్ టీం తరపున కడప ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇదే కొనసాగితే మాట్లాడిన మీరు 10 మంది మా తెలంగాణ అన్నదమ్ములతో, మా తెలంగాణ ఆడబిడ్డలతో, మా తెలంగాణ జన సైనికులతో ఖచ్చితంగా చలో హైదరాబాద్ వస్తాం. మరి మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా మా తెలంగాణ బిడ్డల, మా తెలంగాణ అన్నదమ్ములతోనే మిమ్మల్ని బయటికి తీసి వాళ్ళతోనే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం.